నమస్తే లీడర్స్ న్యూస్ కి స్వాగతం. రాజంపేట పట్టణంలోని నూనివారిపల్లి రోడ్డులోని వైసీపీ కార్యాలయం ఆకేపాటి భవన్లోని అన్నదాతలను ఆదుకునేందుకు 13వ తేదీ శుక్రవారం కలెక్టరేట్ వద్ద వైసీపీ చేపట్టే ధర్నాను విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షులు శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గోడపత్రాలను ఆవిష్కరించారు. నిర్వహించినటువంటి మీడియా సమావేశంలో ఆకేపాటి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అన్నదాతలను నట్టేట ముంచిందన్నారు. సూపర్ 6 లో అన్నదాత సుఖీభవలో ఏడాదికి 20,000 రూపాయలు రైతులకు ఇస్తామని హామీ ఇచ్చి ఓటు వేయించుకుని రైతులను టార్గెట్ చేసి మోసం చేసిందన్నారు. జగనన్న ఇచ్చిన రైతు భరోసాకు ఎసరు పెట్టి ఖరీఫ్ ముగిసిన రబీ ముగిసిన అన్నదాత సుఖీభవ పెట్టుబడి సహాయం అందలేదని రైతులు గగ్గోలు పెడుతున్నారన్నారు. బడ్జెట్ లోని 10,700 కోట్ల పెట్టుబడి పెట్టవలసి ఉండగా ఆ ప్రస్తావనే లేదన్నారు. 13వ తేదీన కలెక్టర్ కార్యాలయం ఎదుట జరగబోయేటటువంటి ధర్నాను విజయవంతం చేసి రైతులకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. వరి కొనుగోలు లేక ధాన్యం కొనుగోలు లేక రైతులు చాలా ఇబ్బంది పడే పరిస్థితి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు 12వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని కలెక్టరేట్ ఎదురుగా ఒక నిరసన ప్రదర్శన ఏర్పాటు చేసి అక్కడ 13వ తేదీన ఈ నెల 13వ తేదీన అన్ని జిల్లాల్లో జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిరసన ప్రదర్శన చేసి వారికంతా కూడా కలెక్టర్ గారికి రిప్రజెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇందులో భాగంగానే అన్నమయ్య జిల్లా కలెక్టరేట్లో కూడా నిరసన ప్రదర్శించి అక్కడ కలెక్టర్ గారికి రిప్రజెంట్ ఇవ్వడం జరుగుతుందని కూడా తెలియజేస్తాం. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి. ఇంకా కేవలం గత ప్రభుత్వాన్ని మీరు విమర్శలు చేస్తూ ఉన్నారు తప్పగా మీరు అధికారంలో ఎదుగుతా ఏం చేశారు అనేది చూడాలా. ఈరోజు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు చాలా ఆందోళనకరంగా ఉంది. వారికి బాధ్యతగా నిలిచేదానికి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన పోరాటం చేయడం జరుగుతుందని కూడా తెలియజేస్తారు.